మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనము నుండి 15వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును కాని వెండిని కాని రాగిని కాని కొనుక్కోవలదు. ప్రయాణమునకై సంచిని కాని 2 అంగీలను కాని పాదరక్షలను కాని చేతి కర్రను కాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన భక్తిమనకు అర్హుడు. ఏ పట్టణమును కాని ఏ పల్లెను కాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడుగు వానిని వెతకుకొనుడు. అచట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలను పొందుదురు. లేదేని మీ దీవెనలు మీరు తిరిగి చేరును. ఎవడైనా మేము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపక పోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపోండు. మీ పాద ధూళిని సహితం అచ్చటనే విదిలించిపోండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి రోజున సువార్త పట్టణంలో ప్రభువు తన యొక్క శిష్యులకు పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించమని, రోగులను స్వస్థపరచమని, ఏ ఇంటికైతే వెళ్తారో ఆ కుటుంబాన్ని దీవించమని, ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేలాగా చేయమని ప్రభు తన యొక్క శిష్యులకు సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అంటాడు. రోమాపౌరులకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును అని పౌలు గారు అన్నాడు. ప్రియులారా, వినటం వలన విశ్వాసం వస్తుంది, విశ్వాసం వలన భక్తి వస్తుంది, భక్తి వలన పవిత్రత వస్తుంది, పవిత్రత వలన దైవ భయం వస్తుంది, దైవ భయం వలన దేవుడు వస్తాడు, దేవుని వలన ఆశీర్వాదాలు వస్తాయి, ఆశీర్వాదాలు సమృద్ధిగా వస్తాయి. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అన్నాడు, దొంగవాడు దొంగిలించుటకు వస్తాడు, హత్య చేయుటకు వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు, కానీ నేను వచ్చింది జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి. దేవుని యొక్క సమృద్ధి ఆశీర్వాదాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రభువు పేతురుని లూకాసు వార్తలో 5వ అధ్యాయం 5వ వచనంలో వల లోతుగా వేయమన్నప్పుడు, కుడివైపునకు వేయమన్నప్పుడు వల వేయగని వల చినుగునన్ని చేపలు పడ్డాయి. కానాపల్లి విందులో యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుంటే 6 రాతి బాణల నీటిని ద్రాక్షరసముగా ప్రభు మార్చాడు. సమృద్ధి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో 5,000 మందికి ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అద్భుత రీతిగా పంచిపెట్టినప్పుడు మిగిలినటువంటి ముక్కలను 12 గంపలకి ఎత్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో 4,000 మందికి ఆహారం 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెడితే మిగిలినటువంటి ముక్కలను 7 గంపలకి ఎత్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు పునరుత్థానుడైన తర్వాత కూడా పేతురు గారు పడవలో ఉన్నప్పుడు ప్రభు యొక్క మాట చొప్పున వల వేస్తే 153 పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ప్రభుని యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పటానికి ఇవన్నీ కూడా గొప్ప ఉదాహరణలు. ప్రియుల ప్రభు ఈనాటి సువార్తలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలు ఆలకించేటట్లుగా చేయండి. యాకోబు గారికి రాసిన లేఖలో 1వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసుకోమాకండి. దేవుని యొక్క వాక్యాన్ని కేవలం వినటమే అని ఆచరించకుండా ఉండినటువంటి వాడు అద్దములో తన ప్రతిబింబమును చూచుకున్నటువంటి వ్యక్తి వంటి వాడు. ప్రియులారా, మన యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం. మనం చూసేది అద్దాన్ని కాదు, మన ముఖాన్ని చూసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు కూడా మనం చూడాల్సింది దేవుని యొక్క వాక్యం ఎలాగుంది, బాగుంది,
సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేటటువంటి పొగడ్తలు కాదు కావాల్సింది ఇక్కడ. ఆ వాక్యాన్ని నీ అనుదిన జీవితంలో అన్వయించుకొని ఆపాదించుకొని ఆచరిస్తున్నావా? అద్దంలో ముఖం చూసినప్పుడు చేసి రెండో పని ఏమిటంటే సరి చేసుకుంటాం. గురువు ప్రసంగం చెప్పినప్పుడు, సేవకుడు బోధకుడు బోధించినప్పుడు ఆ వాక్యము నా జీవితంలో ఏదైనా ఆధ్యాత్మికమైన మార్పులు చేయగలుగుతుందా లేదా అని ఆలోచన మనం చేస్తే, సమీకరించుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకుంటాయి. ప్రియులారా, ప్రభువు ఈరోజు ఎంత గొప్ప స్థితిలో తనను తాను మన మధ్యలోనికి వచ్చి నరావతారిగా మాకు వచ్చింది దేనికోసమనంటే ఆయన మనల్ని ప్రేమించాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుంటాం. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 6-7 వచనాలు తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపం దాల్చిన చివరికి మరణం వరకు విధేయుడాయను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఏలైన మనుష్య కుమారుడు సేవించుట కొరకే గాని సేవింపబడుటకు రాలేదు. ప్రభు లూకా సువార్త 22వ అధ్యాయం 26వ వచనంలో మీలో గొప్పవాడు కాదలుచుకున్నవాడు సేవక రూపం దాల్చాడు. ప్రియులారా, మన కోసం ప్రభు సేవకుడిగా ఈ లోకంలోకి వచ్చి ప్రాణములు అర్పించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎందుకు అంత గొప్పగా ప్రేమించాడంటే ఆయన మనల్ని స్నేహితుడిగా భావించాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటాడు, యజమాని చేయునది దాసుడు ఎరుగడు కనుక నేను మేము దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను. ఫ్రెండ్ అంట. ఫ్రెండ్. ఎఫ్ అంటే ఫైట్స్ ఫర్ యూ, నీ కోసం పోరాటం చేస్తాడు ప్రభు. సాతానుతో యుద్ధం చేశాడు. ఆర్ అంటే రిమెంబర్స్ యూ, నేను గుర్తుపెట్టుకుంటాడు. తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను నిన్ను మరువను, నీ పేరు అరచేతుల్లో చిక్కుకొని ఉన్నాను. ఐ అంటే ఇంక్లూడ్స్ యూ, నిన్ను కలుపుకుంటాడు. ఆనాటి ధర్మశాస్త్రం, పాత నిబంధన, మోషే చట్టం, ధర్మచట్టం 613 ఆజ్ఞలు, చట్టములు చేయాల్సినవి కొన్ని, చేయకూడనివి కొన్ని 613 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటిని కూడా ప్రజలు భారంగా పెట్టుకుంటే ప్రభు వచ్చి అన్నాడు లూకా సువార్త 11:28లో, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అన్నాడు. ప్రియులారా, మనందరం కూడా అనేక రకాలైనటువంటి భారాలతో ప్రభు వచ్చింది. ఇదిగో రోగంతో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు ఏమంటున్నాడు, తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. మీరు ఏదైతే పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరూ కూడా మోగవారు, చెవిటివారు, కుంటివారు, గుడ్డివారు, పక్షవాత రోగం వచ్చినటువంటి వారు, ఓచ చేయగలిగినటువంటి వారు, వితంతువులు, అనాథలు, ఆర్తులు, దిక్కులేనటువంటి వారు, వీళ్ళందరినీ కూడా ఆనాడు యొక్క నమ్మకం ఏంటి? పూర్వీకులు పితరులు చేసినటువంటి పాపం వలన వీడికి ఈ గతి పట్టింది. సమాజం చిన్న చూపు చూసింది, అల్పముగా స్వల్పముగా భావిస్తే ప్రియులారా, ప్రభు వచ్చి దాన్ని కొట్టి పారవేసి ఆ ధర్మశాస్త్రం మీద ప్రేమ శాస్త్రాన్ని రాశాడు. ఆయన కరుణామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, సులభంగా కోపపడేవాడు కాదు అని 103వ కీర్తనలో 6వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ప్రియమైనటువంటి బిడ్డలా, నీవేమాత్రం అల్పమైనటువంటి దానో కాదు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనంలో చదువుకుంటే, యోదయాస్యమయందలి బెత్లెహేమా, యోదయా పాలకులు నీవు ఏమాత్రం అల్పమైనటువంటి దానవు కాదు. ప్రభు అన్నాడు ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, ఓ చిన్న మంద భయపడకుము, భయపడవలదు, మీకు రాజ్యమునిచ్చుట తండ్రికి ఇష్టం. ప్రియులారా, మన జీవితాల్లో ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీదకు వస్తుంది. రోగాలతో ఉండవచ్చుగాక, కష్టాలతో ఉండవచ్చుగాక, బాధలతో ఉండవచ్చుగాక, వీటన్నింటికి కూడా ముగింపు అద్భుతంతో ముగుస్తుంది. ఆలస్యం జరగవద్దు నీ జీవితంలో. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు, ఏమని? తన యొక్క శిష్యులకు చెప్పమని చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించుచున్నదని చెప్పండి. పరలోక రాజ్యం అంటే ఇక్కడ భౌతిక స్థలం కాదండి. పరలోక రాజ్యం అంటే ప్రభువే, క్రీస్తు ప్రభు రాబోతున్నాడు.
ఆయన వచ్చి ఏం చేస్తాడు అనేది వ్యాధిగ్రస్తులను స్వస్థపరచటం, మరణించినటువంటి వారిని జీవంతో లేపటం, కుష్ఠరోగులు శుద్ధులు గావించబడటం, దయ్యములు వెళ్ళగొట్టటం, ఇవన్నీ జరిగాయి. ప్రభు వచ్చాడు, చేశాడు. నీ జీవితంలో ఆలస్యం జరగవచ్చు, కానీ ఆలస్యం అద్భుతంతో ముగుస్తుంది. అబ్రహాము సారాల జీవితంలో ఆలస్యం జరిగింది, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు రిబ్కాల జీవితంలో ఆలస్యం జరిగింది, యాకోబు పుట్టాడు. యాకోబు రాహేలుల జీవితంలో ఆలస్యం జరిగింది, యోసేపు పుట్టాడు. అన్న ఎల్కానాల జీవితంలో ఆలస్యం జరిగింది, సమూయేలు పుట్టాడు. మనోవ జీవితంలో ఆలస్యం జరిగింది, సంసోను పుట్టాడు. జకర్య ఎలిజబెత్తమ్మల జీవితంలో ఆలస్యం జరిగింది, స్నాపక యోహాను పుట్టాడు. అన్నమ్మ జ్వాకీముల జీవితంలో ఆలస్యం జరిగింది, మరియ తల్లి పుట్టింది. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ ప్రభు యొక్క ప్రేమ, ప్రియులారా, ప్రభు అందుకే అన్నాడు, నేను స్నేహితులను పిలుస్తాను. ఎఫ్ ఫైట్స్ ఫర్ యూ, ఆర్ రిమెంబర్స్ యూ, ఐ ఇంక్లూడ్స్ యూ. నిన్ను కలుపుకుంటాడు. ఆనాడు సమాజం మోగవాడని, చెవిటివాడని చిన్నచూపు చూస్తే వాళ్ళందరినీ కూడా ప్రభు స్వస్థపరిచి కలిపి సంఘంలో తీసుకొచ్చాడు. ఈ అంటే ఎంకరేజెస్ యూ. నిన్నెప్పుడు కూడా ప్రభువు ఉత్సాహపరుస్తాడు, చైతన్యపరుస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. ఎన్ అంటే నీడ్స్ యూ, నువ్వు అవసరం. ఈయన అత్యల్పులలో ఏ ఒక్కరికి గుర్కెడు నీరు ఇచ్చినా అది నాకు ఇచ్చినట్లే అంటున్నట్టు. డి అంటే డిజర్వ్స్ యూ, ప్రభువుకు నువ్వు అత్యవసరం. ప్రియులారా, ప్రభు లోకాసు వార్తలోని 15వ అధ్యాయం 13వ వచనం అంటాడు, తన స్నేహితుడి కోసం ప్రాణములు అర్పించు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. ప్రాణములు అర్పించడం ప్రభు. ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదని, ఎంత వరకు ఆయన విధేయుడయ్యాడంటే మరణం వరకు విధేయుడయ్యాడు అని మనం చదువుకున్నాం కదా. మనందరం కూడా ప్రాణంతో బతకాలనుకుంటాం, కానీ అటువంటి వాళ్ళ కోసం ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు తన ప్రాణమును కోల్పోతాడు, కానీ నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణములను ఇతరుల కోసం ధారపోసేటటువంటి వాడు తన ప్రాణములను కాపాడుకుంటాడని ప్రభు చెప్పాడు. ప్రియులారా, ప్రభు ఈరోజు తన యొక్క వాక్యం ద్వారా మనకు చెప్తుంది ఏమిటి అని అంటే, వాక్యాన్ని వినండి. సేవకులుగా, బోధకులుగా, గురువులుగా మేమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయాలి. ప్రియులారా, ప్రభు ఈ ప్రేమని ఒక కవి ఫెలికాన్ పక్షితో పోల్చాడు. ఫెలికాన్ పక్షి ఏం చేస్తుంది అంటే, తన యొక్క ముక్కు బారుగా ఉంటుంది. తన యొక్క బిడ్డలకి కొలంలోకి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఆహారంగా పెడుతుంది. ఎండాకాలంలో ఆహారము దొరకదు అన్న సమయంలో ఈ ఫెలికాన్ పక్షి తన బిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నప్పుడు, చచ్చిపోతాయేమో నా బిడ్డలు అనుకున్నప్పుడు, తన పొడవాటి ముక్కుతో తన ఉదరాన్ని, తన పొట్టను పొడిచి ఆ మాంసపు ముద్దలని ఆహారముగా పిల్ల పక్షులకు పెడుతుంది. ప్రియ, ఆ పెట్టే క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఎలా పోలుస్తాం దేవుని యొక్క ప్రేమ అంటే? ఇదిగో ప్రియులారా, దేవుడు నువ్వు అల్పము స్వల్పం అని నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందకు. అల్పము స్వల్పం అనుకున్నటువంటి వారి కోసమే ప్రభు వచ్చాడు. నీలో చాలా బలం ఉంది. ఒకసారి ఏనుగు ఆత్మహత్య చేసుకోవాలనుకుందంట. ఏనుగు ఒకసారి కొండ మీదకి ఎక్కి దూకుతాం అనుకున్నప్పుడు చీమ వచ్చి, ఎందుకు చచ్చిపోతున్నావు ఏనుగా అంటే, ఏనుగు అంత చీమతో, చీమ నువ్వు ఎంత మంచి జీవితం నీది, నీ జీవితం సూపర్, పంచదార ఎంత చక్కగా దాచిపెట్టుకున్న సీసాలోకి వెళ్ళిపోయి నువ్వు చక్కగా తినొస్తావు, నీది అపూర్వమైన సృష్టి. దోమ వచ్చింది ఎంతలో. ఏనుగుని అడిగింది, ఎందుకు ఏనుగా చచ్చిపోతున్నావు? దోమ, దేవునికి రెక్కలు ఇచ్చాడు, అందరికీ సూదులు పొడుతావు. కానీ నువ్వు డాక్టర్లకే సూదులు పొడిచే డాక్టర్లు కూడా నువ్వే సూదులేస్తావు. దోమ, నీ జీవితం చాలా గొప్పది. ఇంతలో ఏగ వచ్చింది, ఎందుకు ఏనుగా చచ్చిపోతున్నావు? ఏగా, నువ్వు ఎంత గొప్పదాన్ని, ఎవరెంత మంచి ఆహారం తయారు చేసుకున్నా ముందెళ్ళి రుచి చూసేది నువ్వే. ఇంతలో ఎన్ని చూసి పావురం వచ్చి, ఏనుగా ఏంటి ఆకలి చచ్చిపోతాను అంటున్నావు? ఇదిగో ఈ చెట్టు చూడు, ఈ మహావృక్షాన్ని చూడు, చీమల దండంతా వచ్చి కలిసి ఈ చెట్టుకి కూర్చున్నా, దోమల దండంతా వచ్చి ఎక్కి ఈ చెట్టుకి కూర్చున్నా, ఈగల దండంతా కూడా వచ్చి ఎక్కి
ఈ చెట్టు మీద కూర్చున్నా ఈ చెట్టును వేళ్లతో సహా పెకిలించి తీసి ఇసిరి పారేయగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అవునా కదా? నిజం ప్రియ, మనం బ్రతికున్నాం. దేవుడు మన యొక్క అవయవాలన్నింటినీ కూడా చక్కగా పనిచేసేటట్లుగా చేస్తున్నాడు. తిన్నటువంటి ఆహారం అరిగిపోతుంది, సమయానికి నిద్రపోతున్నాం. దేవుడు ఒక్కొక్క స్థాయిని బట్టి మనకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ప్రియుల, ప్రభు ఈరోజు తన యొక్క వార్త ద్వారా మనకి ఇచ్చేటటువంటి సందేశం ప్రియులారా, ఆ ప్రభు యొక్క వాక్యాన్ని వినటం, ప్రభు యొక్క దీవెనలు పొందుకోవటం, ప్రభువా నా యొక్క అనారోగ్య స్థితిని ఆరోగ్య స్థితిలోకి తీసుకెళ్ళు అని ప్రభుని అడగటం. ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి ప్రతిసారి కూడా. ఎప్పుడెప్పుడు వస్తున్నాడు? దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని లోకొన్నప్పుడల్లా ప్రభుని ఆధ్యాత్మిక జీవితంలో నీ ఆత్మలోకి ఆహారంగా ప్రవేశిస్తున్నాడు. ప్రభుని వెంచేసి వచ్చినటువంటి ప్రభుని అడగండి. ఈ యొక్క ప్రార్థనలు, ఈ వాక్యం ద్వారా దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని మనందరం కూడా